కూతుర్లే కాదు కొడుకులు కూడా ఇల్లొదిలి వెళ్తారు. కూతురు పెళ్లైతే కొడుకు పెళ్లికి ముందే తన వారి కోసం, ఇంటి కోసం ఎప్పుడైనా ఆలోచించారా? తలగడ లేకపోతే పడుకోవడానికి ససేమి రానేవాడు ఇప్పుడు కటిక నేలపైన కిక్కురుమనకుండా పడుకుంటున్నాడు. తినడానికి 100 సాకులు చెబుతూ ఏడిపించేవాడు ఇప్పుడు ఏది దొరికితే అదే తింటున్నాడు. తన గదిలోకి ఎవరికి రానివ్వని, తన వస్తువులను ముట్టుకొనివ్వనివాడు ఇప్పుడు ఒకే గదిలో అందరితో ఉంటూ షేర్ చేసుకుంటూ అడ్జస్ట్ అవుతున్నాడు. ఇల్లు, తన వాళ్ళని ఎంతో మిస్ చేస్తూ కూడా అబ్బే నే బాగానే ఉన్నా అంటూ తన ఫీలింగ్స్ దాచేస్తున్నాడు. 100ల కలలను కన్నవాడు వర్తమానంలో జీవిస్తూ ఏదైనా సరే పర్వాలేదు అనుకుంటున్నాడు. కెరీర్ కోసమో, జాబ్ కోసమో కాగితంలా తయారయ్యాడు. ఎర్రటి ఎండలో నడుస్తూ అనుకుంటున్నాడు, నేను కాలితేనే కదా ఇంట్లో దీపం వెలిగేది అని. వర్షంలో తడుస్తూ తిరుగుతున్నాడు. కొద్దిగా ఇంకొద్దిగా కష్టపడైనా సరే సంపాదించాలి, కన్నవాళ్లని చూసుకోవాలి అనుకుంటూ. కూతుర్లే కాదు సార్, కొడుకులు ఇల్లొదిలి వెళ్తున్నారు తన వాళ్ల కోసం.